సో వెల్కమ్ టు వికేఎస్ఏపీ బేసిస్. ఈ రోజు మనం ఏంటంటే మనం ప్రాక్టీస్ కోసము మన సిస్టమ్ని ఎలాగా సెట్ చేసుకోవాలనేది మనం ప్రాక్టీస్ చేయాలి. మన సిస్టమ్ని ప్రాక్టీస్ కోసము ఎలా రెడీ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయడానికి మన సిస్టమ్ని ఎలా రెడీ చేసుకోవాలనేది ఈరోజు చూద్దాం. సో మనకి ఇదిగోండి, VMware వర్క్ స్టేషన్ అనేది ఒక వర్చువల్ మెషిన్. సో ఈ VMware వర్క్ స్టేషన్ ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసారంటే ఇదిగోండి, ఇది విండోస్ 11 నా సిస్టమ్ యొక్క మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11. మళ్ళీ ఇక్కడ చూసారంటే ఇదిగోండి, VMware లోపల ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాను, విండోస్ సర్వర్ 2025 అని. సో ఇక్కడ ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది మనకి. ఇలాగా రెండు ఆపరేటింగ్ సిస్టమ్లు ఒకే సిస్టంలో మెయింటైన్ చేస్తున్నాను. ఇలాగా మీరు కూడా మీ పర్సనల్ ల్యాప్టాప్ లోనే మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే SAP సాఫ్ట్వేర్ మనకి విండోస్ సర్వర్ 2025, సుసి లైనక్స్ ఇలాగా వాటిలో ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తాం మనము. అందువల్ల మనం ఖచ్చితంగా వర్చువల్ మెషిన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ వర్చువల్ మెషిన్ అనేది ఫ్రీ సాఫ్ట్వేర్, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం గూగుల్ నుంచి. మీకైతే ఈ సాఫ్ట్వేర్ నేను మెయిల్ ద్వారా మీకు పంపిస్తాను. ఇప్పుడు ఈ VMware వర్క్ స్టేషన్ సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు చెప్తాను. ఇది సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ డబుల్ క్లిక్ చేయాలి. మనకి కొన్నిసార్లు ఎస్ ఆర్ నో అడగద్ది, ఎస్ క్లిక్ చేయాలి. ఇదేం చేయాలంటే మీరు మీ మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీది విండోస్ 10, విండోస్ 11 ఉంటుంది మీ ల్యాప్టాప్ లో ఒకసారి ఇన్స్టాల్ చేయండి. నేను ఇప్పుడు ఎలా చెప్తున్నానో ఆ విధంగా మీరు మీ ల్యాప్టాప్ లో ఒకసారి ఇన్స్టాల్ చేసేయండి. ఇక్కడ మనం ఇన్స్టాలేషన్ కంటిన్యూ చేయడానికి ఇదేంటంటే VMware వర్క్ స్టేషన్ ప్రో ఇన్స్టాల్ చేస్తున్నాము. దాని యొక్క స్టార్టింగ్ స్క్రీన్. మనం ఇన్స్టాలేషన్ కంటిన్యూ చేయడానికి నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రిమెంట్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ బై డిఫాల్ట్ గా అది ఏ లొకేషన్ లో అయితే ఇన్స్టాల్ చేస్తుందో సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఇన్స్టాల్ చేస్తుంది. అలాగే ఉంచేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి ఇక్కడ మనం. సో ఇక్కడ కూడా నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే డెస్క్టాప్ మీద VMware వర్క్ స్టేషన్ షార్ట్ కట్ ఐకాన్ వస్తుంది. అలాగే ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేశాక ఇక్కడ కూడా మనకి VMware వర్క్ స్టేషన్ షార్ట్ కట్ ఐకాన్ వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి, ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు VMware వర్క్ స్టేషన్ ప్రో అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం, ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ ఫినిష్ క్లిక్ చేయాలి. ముందుగా మనం ఏం చేయాలంటే బ్రౌజర్లో సెర్చ్ లో డౌన్లోడ్ సుసి ISO అని టైప్ చేయాలి. క్లిక్ చేయాలి, సుసి లైనక్స్ ISO అని క్లిక్ చేసి ఇదిగోండి ఈ ఫస్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. లేదా బ్యాక్ వచ్చేది స్క్రోల్ డౌన్ చేసి ఇదిగోండి దీన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ 15SP7 ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇదిగోండి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది చూసారా, సుసి లైనస్ 15SP7 x86 64 GM మీడియా 1 ఉంది కదా. ఈ GM మీడియా 1 ని దీన్నన్నా డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా GM మీడియా 2, ఈ రెండిట్లో ఏదో ఒక ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో అది డౌన్లోడ్ చేసుకుంటే మనకి సింగిల్ ఫైల్ వస్తుంది, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి అకౌంట్ అని ఉంటుంది, మనం క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు డీటెయిల్స్ అడుగుతాడు, ఆ డీటెయిల్స్ ఇచ్చేసి మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఫ్రీ, ఎవరైనా మనం ఆ అకౌంట్ ని క్రియేట్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి ఈ ఫైల్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా. సో ఇదిగోండి మన దగ్గర ఆల్రెడీ ఆ ఫైల్ ఉంది. ఇదిగోండి SLE 15SP7 మీడియా 1 నేను
మీడియా1 డౌన్లోడ్ చేశాను అంతే. ఇదిగోండి ఈ ఫైల్ నేను డౌన్లోడ్ చేసుకుంది. SLE 15 SP7 ఫుల్ x86 GM మీడియా1 ఈ ఫైల్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫైల్ మనకు వచ్చి రైట్ క్లిక్ ప్రాపర్టీస్, ఇదిగోండి 16 GB ఉంది ఫైల్. ఎగ్జాక్ట్ గా ఈ ఫైల్ మనకి 16 GB ఉంది. ఇదిగోండి ఇలా సింగిల్ ఫైల్ గానే డౌన్లోడ్ చేసుకున్నాక ఏం చేయాలంటే మీ సిస్టమ్ లో ఒక చోట మీరు ఇలా సింగిల్ ఫైల్ గా పెట్టుకోవాలి మీరు. సో ఈ విధంగా మనం సుసి లైనక్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం VMware వర్క్ స్టేషన్ లోపల SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి కోసము సుసి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఈ VMware వర్క్ స్టేషన్ ప్రోని డబుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మెషిన్ అని క్లిక్ చేయవచ్చు. లేదా ఇదిగోండి ఇక్కడ ఫైల్ అని క్లిక్ చేసి ఇక్కడ న్యూ వర్చువల్ మెషిన్ అని క్లిక్ చేయవచ్చు. లేదా కీబోర్డ్ లో Ctrl+N అనే బటన్ యూజ్ చేసి అంతే కంట్రోల్ బటన్ పట్టుకొని N బటన్ ప్రెస్ చేసినా కూడా మనకి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మెషిన్ అని క్లిక్ చేసేది. ఇక్కడ మనం ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది మనకి. ఆ క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మెషిన్ క్లిక్ చేయగానే టిపికల్ రికమెండెడ్ సెలెక్ట్ చేసి ఉంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడు మనం కస్టమ్ అడ్వాన్సే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే టిపికల్ అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్, కస్టమ్ అంటే మాన్యువల్ సెట్టింగ్స్. ఎప్పుడు ఇక్కడ కస్టమ్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇది మన ఆపరేటింగ్ సిస్టమ్ ఈ VMware వర్క్ స్టేషన్ యొక్క డీటెయిల్స్. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినాను, సో ఫస్ట్ టైం కాదు. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసినాను. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి కీబోర్డ్ లో బ్యాక్ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది మనకి. ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడు స్క్రీన్ ఇలా వస్తుంది. ఇక్కడ ఎప్పుడు ఈ ఫీల్డ్ మనం ఎంటీగా చూసుకోవాలి. ఎంటీగా చూసుకుని ఇక్కడ మనం ఐ విల్ ఇన్స్టాల్ ది ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫీల్డ్ ఎంటీగా ఉండాలి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మనము. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడు సో మనం ఇన్స్టాల్ చేస్తుంది ఏంటి? సుసి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సుసి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓనర్ ఎవరు? లైనక్స్. అప్పుడు ఇక్కడ మనము లైనక్స్ సెలెక్ట్ చేసుకుని లైనక్స్ లో మనం ఇన్స్టాల్ చేస్తున్న ఓఎస్ వచ్చి యుబెంటు కాదు, మనం ఇన్స్టాల్ చేసేది సుసి లైనక్స్. కాబట్టి ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి మనం ఇన్స్టాల్ చేస్తున్న వర్షన్ ఏంటి? సుసి లైనక్స్ ఎంటర్ప్రైజ్ 1564 బిట్. దాన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ టైటిల్ అడుగుతుంది. మీరు ఏం చేస్తున్నారు? మీరు వర్చువల్ మెషిన్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఆ వర్చువల్ మెషిన్ ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇదిగోండి నేను ఒక పేరు ఇచ్చాను. ఈ పేరు ద్వారా మీరు ఆ వర్చువల్ మెషిన్ ఐడెంటిఫై చేస్తారా, లేదా మీరు ఏదైనా సొంతంగా నేమ్ ఇస్తారా అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి నేను BEV అని ఇచ్చాను. అంటే ఈ నేమ్ ద్వారా నేను నా వర్చువల్ మెషిన్ ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాను అలా ఇచ్చాను. లేదా ఓకే ఇదిగోండి S4D అని ఇస్తున్నాను. S4 అన్న ఇన్స్టాల్ చేయడానికి దానికోసం అలాగా. ఇప్పుడు లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లొకేషన్ అనేది ఎలా అంటే ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు నా మెయిన్ సిస్టమ్కి వద్దాము. ఇదిగోండి నాకు ఇక్కడ మీ మెయిన్ సిస్టమ్కి వెళ్ళే లోపల మీరేం చేయాలి? ఇక్కడ మీ మెయిన్ సిస్టంలో ఇదిగోండి ఇలాగా మీ మెయిన్ సిస్టమ్ ఉంది. మీ మెయిన్ సిస్టంలో ఎన్ని డ్రైవ్స్ ఉన్నాయో చూసుకుంటారు మీరు. ఒకవేళ మీకు ఒకే డ్రైవ్ ఉండొచ్చు, లేదా C డ్రైవ్, D డ్రైవ్ అలా ఉండొచ్చు. ఇదిగోండి ఇప్పుడు నాకు ఇక్కడ నా F డ్రైవ్ ఉంది. నా F డ్రైవ్ నేను సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేశాను. ఇది NTFS డ్రైవే. ఎందుకు చెక్ చేసుకుంటున్నానంటే NTFS డ్రైవ్ లోనే మనం SAP సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయగలం. దానికోసం నేను చెక్ చేశాను. అది NTFS డ్రైవ్.
ఇప్పుడు నా డ్రైవ్ లో మినిమం 300 GB ఫ్రీ స్పేస్ ఉంది. నాకు ఏ డ్రైవ్ లో అయితే మినిమం 300 GB ఫ్రీ స్పేస్ ఉందో ఆ డ్రైవ్ ని నేను డబల్ క్లిక్ చేసి ఆ డ్రైవ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. S4D అని. ఇప్పుడు ఇక్కడ బ్రౌజ్ క్లిక్ చేసి ఆ లొకేషన్ ప్రొవైడ్ చేయాలి. దిస్ పీసీ ఎఫ్ డ్రైవ్ లో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయాలి. అంటే ఇప్పుడు వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నాం కదా, దీనికి సంబంధించిన ఫైల్స్ అన్ని అక్కడ స్టోర్ అవుతాయి. ప్రెసెంట్ మనం ఆ డ్రైవ్ చూసామంటే ఎంటీగా ఉంటుంది. ఎఫ్ డ్రైవ్ లో ఆ ఫోల్డర్ చూస్తే ఎంటీగా ఉంటుంది. కానీ మనం వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసాక చూసుకుంటే ఈ వర్చువల్ మెషిన్ సంబంధించిన ఫైల్స్ ఆ ఫోల్డర్ లోపల ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎన్ని ప్రాసెసర్స్ ఇస్తారు ఈ వర్చువల్ మెషిన్ కి అని అడుగుతుంది. ప్రాసెస్ ఎన్ని ఇవ్వాలనేది మీరు ఎలా తెలుసుకుంటారంటే, ఇదిగోండి మౌస్ ఇక్కడ నేను పెట్టిన దగ్గర పెట్టి రైట్ క్లిక్ ఇస్తే టాస్క్ మేనేజర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. టాస్క్ మేనేజర్కి వచ్చే లోపల ఇదిగోండి ఈ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. ఈ పర్ఫార్మెన్స్ లో ఇక్కడ చూడండి సాకెట్స్ 2 ఉన్నాయి. సాకెట్స్ అంటే మీ సిస్టంలో 2 ప్రాసెసర్స్ ఉన్నాయి అని అర్థం. నా సిస్టంలో 2 ప్రాసెసర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ మీ సిస్టంలో ఒకే ఒక ప్రాసెసర్ ఉంటే ఇక్కడ మీరు 1 అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ వర్చువల్ మెషిన్ కి నా సిస్టంలో 2 ప్రాసెసర్స్ ఉన్నాయి కాబట్టి నేను 2 ఇస్తున్నాను. ఇంకా ఇక్కడ నంబర్ ఆఫ్ కోర్ ఫర్ ప్రాసెసర్ అని అడుగుతుంది. ఎన్ని కోర్స్ ఇస్తారు ప్రాసెసర్స్ అని అడుగుతుంది. నా సిస్టంలో ఇక్కడ 12 ఉన్నాయి. ఇప్పుడు మీ సిస్టంలో ఒకవేళ ఇక్కడ 4 ఉంటే 2 ఇవ్వండి, అంటే ఆఫ్ ఇవ్వండి. మీ సిస్టంలో ఇక్కడ కోర్స్ ఎన్ని ఉంటే అందులో ఆఫ్ ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు నేను ఇదిగోండి 24 ఇచ్చాను అనుకోండి, ఇదిగోండి ఇది చెప్పద్దు ఎర్రర్. ఈ వర్చువల్ మెషిన్ అన్నిటికి సపోర్ట్ చేయదు, 32 వరకే సపోర్ట్ చేస్తుంది అని అంటుంది. ఒకవేళ 16 ఇస్తే ఎర్రర్, ఎందుకంటే నా సిస్టంలో అన్ని లేవు కాబట్టి. సో ఇదిగోండి నేను టూల్ నా సిస్టంలో టూల్ ఉన్నాయి, టూల్ ఇచ్చేసాను. నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నాది పెద్ద హార్డ్వేర్ కాబట్టి నేను మొత్తం ఇచ్చేసినా నాకు సిస్టమ్ పర్ఫార్మెన్స్ దగ్గర ఇష్యూ ఏం రాదు. కానీ మీరేం చేయాలంటే ఆఫ్ ఇవ్వండి. సో ఇలాగా మీ సిస్టంలో ఎన్ని ప్రాసెసర్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు ప్రాసెసర్స్ ఎన్ని కోర్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఇక్కడ మీరు సెట్ చేసినాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. ర్యామ్ అడుగుతుంది, ఎంత ర్యామ్ ఇవ్వాలి. ఒకవేళ మీ సిస్టంలో 4 GB ర్యామ్ ఉంటే ఆల్రెడీ ఇక్కడ 2 GB ఇచ్చేస్తున్నారు. ఒకవేళ మీ సిస్టంలో 8 GB ర్యామ్ ఉంటే ఇక్కడ 4 GB మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీ సిస్టంలో 16 GB ర్యామ్ ఉంటే ఇక్కడ 8 GB మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీ సిస్టంలో 32 GB ర్యామ్ ఉంటే ఇక్కడ 16 మీద క్లిక్ చేయండి. ఆ విధంగా ఆఫ్ ది ర్యామ్ అనేది ఇవ్వండి మీరు. సో ఇప్పుడు నేను నా సిస్టంలో ఉంది ర్యామ్, నేను 32 ఇస్తున్నాను ప్రెసెంట్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నా సిస్టంలో అయితే ఎక్కువ ర్యామ్ ఉంది కాబట్టి నేను 32 ఇస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎప్పుడు యూజ్ బ్రిడ్జ్ నెట్వర్కింగ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు హార్డ్ డిస్క్ సైజ్ ఇవ్వండి అని అడుగుతుంది. నేను ఇక్కడ హార్డ్ డిస్క్ సైజు 1000 ఇస్తున్నాను. అలాగే ఇక్కడ స్టోర్ వర్చువల్ డిస్క్ యాజ్ ఏ సింగిల్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఇప్పుడు ఇక్కడ నా ఎఫ్ డ్రైవ్ చూసుకుంటే 931 GB ఉంది. ఇక్కడ 931 GB ఉంది. కానీ నేను ఇక్కడ 1000 GB ఇచ్చాను. ఏంటంటే ఎంత నేర్చుకోండి, ఆ ఎఫ్ డ్రైవ్ లో ఎంత స్పేస్ అయితే ఖాళీగా ఉందో అంత స్పేస్ వరకే అది యూజ్ చేసుకోగలదు. ఇప్పుడు నేను ఇక్కడ 1000 GB ఇచ్చాను కదా, నాకు 1000 GB యూజ్ చేయమంటే మన డ్రైవ్ లో 931 GB ఉంది. అది 931 GBలో ఎంత ఫ్రీ స్పేస్ ఉంటే అంతవరకే అది యూజ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఫైనల్ గా ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకోండి, చేంజెస్ ఏం లేకపోతే ఫినిష్ క్లిక్ చేయాలి. ఇక్కడ హోమ్ ఉంది కదా, ఇది క్లోజ్ చేసేయాలి మనం. ఎందుకంటే మనం క్రియేట్ చేసిన వర్చువల్ మెషిన్ మనం ఏ నేమ్తో అయితే క్రియేట్ చేసామో ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇదిగోండి ఇక్కడ ఫైల్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎఫ్ డ్రైవ్ లో S4D ఇప్పుడు చూడండి ఫైల్స్. ఇప్పుడు ఇక్కడ ఈ CD ఆర్ DVD SATA అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి మనం.
ఇదిగోండి ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇలాగ వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే యూస్ ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకుని బ్రౌజ్ క్లిక్ చేసి ఆ ఫైల్ ఉంది కదా మనం డౌన్లోడ్ చేసాం కదా, ఆ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫైల్ నాకు డి డ్రైవ్ లో ఇదిగోండి. ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ క్లిక్ చేసాను. ఓకే క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది ఫుల్ స్క్రీన్. మీకు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇలాగ వస్తుంది. ఆ ఫుల్ స్క్రీన్ క్లిక్ చేయగానే, ఈ ఐకాన్ క్లిక్ చేయగానే. సో ఈ బార్ ని మనం హైడ్ అన్హైడ్ చేసుకోవాలంటే ఇదిగోండి ఇదే. ఆ కమాండ్ బార్ ని మనం హైడ్ చేయాలన్నా అన్హైడ్ చేయాలన్నా ఇది. ఓకే, హైడ్ చేసేసాను. ఇప్పుడు మనం ర్యామ్ అన్ని ఇచ్చేసాం, హార్డ్ డిస్క్ సైజు, ర్యామ్, ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ అన్ని ఇచ్చేసాం. ఇప్పుడు ఓఎస్ స్టార్ట్ చేయాలి, మనము ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయాలి ఓఎస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్ మనం క్లిక్ చేయాలి. ఇక్కడ మౌస్ తో క్లిక్ చేసి కీబోర్డ్ లో డౌన్ యారో తీసుకొని ప్రెస్ చేసి ఇన్స్టాలేషన్ సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. సో ఇక్కడ కీబోర్డ్ లో డౌన్ యారో యూజ్ చేసి ఇన్స్టాలేషన్ సెలెక్ట్ చేసుకున్నాం మనం. మనం ఇప్పుడు ఈ VMware వర్క్ స్టేషన్ లోపల ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాం సుసి లైనక్స్ అంటే SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి కోసము మనం VMware వర్క్ స్టేషన్ లోపల సుసి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం. అంతే, ఇక్కడ మనం సుసి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేర్చుకుంటున్నాం ఇక్కడ మనం. సో ఇక్కడ మనం SAP సాఫ్ట్వేర్ కోసం ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం సుసి లైనక్స్ ఎంటర్ప్రైజ్ సర్వర్ ఫర్ SAP అప్లికేషన్ 15SP7 ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మనం SAP సాఫ్ట్వేర్ కోసం ఇన్స్టాల్ చేసే పని అయితే. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనము ఐ అగ్రీ టు ద లైసెన్స్ టర్మ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి, రిజిస్టర్ కోడ్ అడగద్ది, ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఖచ్చితంగా.
PaClHO PaClHO 2615 at the rate of baggarhole.com. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ కోడ్ ఇవ్వాలి. BA3CA BA3CA 766ED 766ED 57FC 13. మీరు కూడా ఇదే ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. నేను ఏదైతే ఇక్కడ రిజిస్టర్ మెయిల్ ఐడి రిజిస్టర్ కోడ్ ఎంటర్ చేశానో మీరు కూడా మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇదే డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ ని డీసెలెక్ట్ చేసేసుకోండి. డీసెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు డ్రైవ్స్ ఇలా ఉన్నాయి. మనము ఇక్కడ ఎక్స్పోర్ట్ పార్టిషనర్ క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ విత్ ఎగ్జిస్టింగ్ పార్టిషన్స్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు టోటల్ గా ఇక్కడ 980 GB అలా ఉంది. ఇప్పుడు యాడ్ పార్టిషన్ క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ సైజ్ సెలెక్ట్ చేసుకుని 75 స్పేస్ ఇచ్చి G క్యాప్స్ లెటర్స్, I స్మాల్ లెటర్స్, B క్యాప్స్ లెటర్స్, అంతే 75 GB ఒక డ్రైవ్ క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ /booth అని సెలెక్ట్ చేసుకుని ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ EST2 ఆర్ EST3 ఆర్ EST4 ఈ మూడిట్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను EST4 సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి. అంతే. బూతింగ్ పర్పస్ మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో C డ్రైవ్ ఉంటుంది కదా, ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్, అలాగే ఇక్కడ లైనక్స్ లో నేను 75 GB బూతింగ్ పర్పస్ కోసము నేను సపరేట్ చేశాను. ఇప్పుడు యాడ్ పార్టిషన్ క్లిక్ చేసి మళ్ళీ కస్టమ్ సైజ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి స్వాప్ సైజ్ అంటారు. స్వాప్ సైజు లేదా పేజింగ్ ఫైల్ సైజు లేదా వర్చువల్ మెమరీ అని పిలుస్తారు. స్వాప్ సైజు లేదా పేజింగ్ ఫైల్ సైజు లేదా వర్చువల్ మెమరీ అని పిలుస్తారు మనల్ని ఇవి. సో ఇప్పుడు అంటే కొంచెం సైజు మన హార్డ్ డిస్క్ నుంచి కొంచెం సైజ్ అనేది సపరేట్ చేసి పెట్టాలి. మనం హార్డ్ డిస్క్ నుంచి కొంచెం సైజ్ అనేది సపరేట్ చేసి పెట్టాలి. దాన్నే స్వాప్ సైజ్ అంటారు
లేదా పేజింగ్ ఫైల్ సైజ్ అంటారు, లేదా వర్చువల్ మెమరీ అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ 192 ఇస్తున్నాను. 192 స్పేస్ ఇచ్చి జీ క్యాప్స్, ఐ స్మాల్, బి క్యాప్స్ 192 GB ఇస్తున్నాను నేను. అంతే 192 GB హార్డ్ డిస్క్ నుంచి సపరేట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ స్వాప్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ యాడ్ పార్టిషన్ క్లిక్ చేసి మళ్ళీ కస్టమ్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటే రిమైనింగ్ సైజ్ అంతా అలాగే ఉంచేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ స్లాష్ రూట్ అలాగే ఉంచేసి ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి EST4 సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్. ఇలాగా నేను ఇప్పుడు 3 డ్రైవ్స్ క్రియేట్ చేశాను. ఒకటి వచ్చి బూతింగ్ పర్పస్, ఇంకోటి వచ్చి స్వాప్ సైజ్ 192 GB ఇచ్చాను, ఇంకోటి రిమైనింగ్ సైజ్ మొత్తము స్లాష్ రూట్ ఫోల్డర్ అంటాను. ఇప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేయాలి. అక్కడ డ్రైవ్స్ ఎలా క్రియేట్ చేసేది అనేది మీరు కంపెనీలో ఇన్స్టాల్ చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు ఇస్తారు డ్రైవ్స్ ఎలాగనేది, దాన్ని బట్టి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అంతే బ్యాకప్, ఆర్కిల్ ఇలా కూడా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటారు అక్కడ డ్రైవ్స్. సో నేనేంటంటే పర్టికులర్ ఈ ట్రైనింగ్ లో నేను 3 డ్రైవ్స్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీ డిపెండింగ్ ఆన్ రీజియన్ బట్టి ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి నా రీజియన్ వచ్చి ఏషియా, నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి ఇండియన్స్ అందరూ ఏషియా సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఈ టైం జోన్ ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తే మనది కోల్కతా. సో ఇండియన్స్ అయితే వాళ్ళ రీజియన్ ఏషియా, టైం జోన్ వచ్చి కోల్కతా సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఏ కంట్రీలో ఉన్నారో మీ కంట్రీ రీజియన్, మీ కంట్రీ టైం జోన్ అనేది ఈ స్క్రీన్ లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ అందరి యూజర్స్ అందరూ ఎవరైతే ఈ సుశీ లైనక్స్ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళ యూజర్ నేమ్ రూట్ స్మాల్ లెటర్స్ లో, మీ యూజర్ నేమ్ రూట్. ఇక్కడ మీ రూట్ యూజర్ కి ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. నేను ఇక్కడ root.123 అని ఇస్తున్నాను స్మాల్ లెటర్స్ లో. 2 times root.123 అని స్మాల్ లెటర్స్ లో ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. అది చెప్తుంది మీ పాస్వర్డ్ చాలా సింపుల్ గా ఉందని. నో ప్రాబ్లమ్, ఎస్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఆర్కిల్ డేటాబేస్ గాని ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ని క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసేయండి. లాస్ట్ కి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఆర్కిల్ సర్వర్ బేస్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్కిల్ సర్వర్ బేస్ ని సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రీన్ లో ఫైర్ వాల్ విల్ బి ఎనేబుల్డ్, డిజేబుల్. ఫైర్ వాల్ ఎనేబుల్ లో ఉందని చెప్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఫైర్ వాల్ ఎనేబుల్ ఉంది, డిజేబుల్ చేయాలని అడుగుతుంది. ఇక్కడ డిజేబుల్ అని ఉంది కదా, ఫైర్ వాల్ విల్ బి ఎనేబుల్ పక్కన డిజేబుల్ అని ఉంది కదా, ఆ డిజేబుల్ మీద మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఫైర్ వాల్ విల్ బి డిజేబుల్ అంటే ఫైర్ వాల్ డిజేబుల్ లో ఉందని చెప్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ మనము ఇంకా చేంజెస్ ఏం లేదు, ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. సో ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయింది. సో మనం ఏం ఇన్స్టాల్ చేస్తున్నాం, ఇక్కడ హెడ్డింగ్ కూడా ఇచ్చేసినది సుశీ లైనక్స్ ఎంటర్ప్రైజ్ సర్వర్ ఫర్ SAP అప్లికేషన్స్ 15 SP7 అనే ఆపరేటింగ్ సిస్టమ్ ని మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇదిగోండి 0 to 100% అనేది కంప్లీట్ అవ్వాలి. ఇది రన్ అయ్యేటప్పుడు మనం సిస్టమ్ ని రీస్టార్ట్ కానీ షట్ డౌన్ కానీ చేయకూడదు. అలా చేస్తే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అవ్వదు. ఇది ఎంతసేపు టైం తీసుకుంటుంది అనేది మీ హార్డ్వేర్ మీద డిపెండ్ అవుతుంది. సో వెయిట్ చేయాలి, మనకు అది 100% కంప్లీట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి.
ఓకే, ఇక్కడ మనం ప్రతిసారి లాగిన్ అవ్వాలంటే ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వాలి. యూజర్ నేమ్ వచ్చి మన యూజర్ నేమ్ రూట్ స్మాల్ లెటర్స్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ మనం ఓఎస్ క్రియేట్ చేసేటప్పుడు రూట్ యూజర్ పాస్వర్డ్ ఇచ్చాం కదా, root.123 స్మాల్ లెటర్స్, ఆ పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ కరెక్ట్గా ఇస్తేనే మనం లాగిన్ అనేది జరగద్ది. ఓకే, ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. సో మనం ఓఎస్ లోకి సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యాం. ఇప్పుడు ఈ ఐకాన్ ఉంది కదా, షో యాప్స్, ఇది క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. ఒకవేళ అక్కడ మిస్ అయినా మనం ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసి కూడా మనకి ఈ ఐకాన్ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ పవర్ క్లిక్ చేసి ఈ స్క్రీన్ బ్లాంక్ 5 మినిట్స్ ఉంది కదా, ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి ఇది నెవర్ సెలెక్ట్ చేసేసుకోవాలి. అంటే ఎప్పటికీ స్క్రీన్ బ్లాంక్ అవ్వకూడదు అని అర్థం. అలాగే స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ డేట్ అండ్ టైం ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఇది మనకి కరెక్ట్ టైంలో లేదు, ఇదిగోండి ఇక్కడ ఆటోమేటిక్ డేట్ అండ్ టైం ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇదిగోండి కరెక్ట్ డేట్ టైం వచ్చేసింది, క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఫైనల్ గా ఏం చేయాలంటే ఇదిగోండి ఈ కమాండ్ మొత్తం కాపీ చేసుకోవాలి. ఫైనల్ గా ఆ కమాండ్ ని ఇక్కడ క్లిక్ చేసి ఈ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ టెర్మినల్ క్లిక్ చేసి ఆ టెర్మినల్ లో ఆ కమాండ్ పేస్ట్ చేసేయాలి. ఎంటర్. అంటే ఇంకేమైనా యాక్టివేటింగ్ ఉన్నాయనేది మనం చెక్ చేస్తున్నాము. ఏమైనా యాక్టివేట్ ఉంటే యాక్టివేట్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్మాల్ లెటర్స్ లో జైపర్ స్పేస్ రిఫ్రెష్ అని టైప్ చేయాలి. ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ స్మాల్ లెటర్స్ లో జైపర్ స్పేస్ ఇచ్చి అప్డేట్ అని టైప్ చేయాలి. స్మాల్ లెటర్స్ లో ఎంటర్. ఇప్పుడు ఎగ్జిస్ట్ అని టైప్ చేసి క్లోజ్ చేసేయాలి ఆ టెర్మినల్ ని. స్మాల్ లెటర్స్ లో ఎగ్జిస్ట్ అని టైప్ చేసి ఎంటర్. ఓకే, సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు రెడీ మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి. ఇప్పుడు ఏం చేయాలంటే షట్ డౌన్ చేసేసుకోవాలి. క్లిక్ చేసి ఈ ఐకాన్ క్లిక్ చేసి పవర్ ఆఫ్ క్లిక్ చేసి పవర్ ఆఫ్ క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం షట్ డౌన్ చేస్తాము. ఓకే, షట్ డౌన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ముందు ఇక్కడ క్లిక్ చేసి ఈ సిడిఆర్ డివిడి సెట్ అని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి కీబోర్డ్ లో బ్యాక్ స్పేస్ బటన్ ప్రెస్ చేసి యూజ్ ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేసి ఇదిగోండి దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ క్లిక్ చేసి దీన్ని క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసాక ఆ లొకేషన్కి వెళ్ళండి, ఎక్కడ ఫైల్స్ ఉన్నాయి. ఇదిగోండి ఎఫ్ డ్రైవ్ లో ఈ ఫోల్డర్లు ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఈ ఫైల్, చిన్న ఫైల్, ఈ ఫైలు, అలాగే ఇదిగోండి ఈ ఫైలు, ఈ రెండు ఫైల్స్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి కాపీ క్లిక్ చేసి వేరే డ్రైవ్ లో, అంటే బ్యాకప్ చేస్తున్నాను నేను. ఇదిగోండి వేరే డ్రైవ్ లో సేఫ్ ప్లేస్ లో నేను బ్యాకప్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే ప్రతిసారి ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ని నేను ఇన్స్టాల్ చేయకుండా బ్యాకప్ చేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు బ్యాకప్ చేసేసాను, బ్యాకప్ రెడీగా ఉంది. ఇదిగోండి ఇప్పుడు ఎఫ్ డ్రైవ్ లో నేను ఆ ఫోల్డర్ ని రిమూవ్ చేసేస్తున్నాను.
ఇప్పుడు బ్యాకప్ ఫైల్ ని మనం యూజ్ చేయాలి అలా అంతే ఎలాగంటే ఇక్కడ ఓపెన్ చేయబకండి ఈ బ్యాకప్ ఫైల్ ని మళ్ళీ కాపీ చేసుకుని ఇప్పుడు ఎఫ్ డ్రైవ్ కదా అనేది అక్కడికి నేను పేస్ట్ చేసుకోవాలి ఆ బ్యాకప్ ఫైల్ ని అలా యూజ్ చేసుకోవాలి ప్రతిసారి కాపీ చేసుకుని యూజ్ చేసుకోవాలి దాన్ని ఇప్పుడు బ్యాకప్ ఫైల్ రెడీ కదా ఇక్కడ ఫోల్డర్ డబల్ క్లిక్ చేసి ఇదిగోండి డైరెక్ట్ గా ఈ ఫైల్ ఉంది కదా ఈ ఫైల్ ని డబల్ క్లిక్ చేసేయాలి ఇదిగోండి ఇక్కడ పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్ క్లిక్ చేయాలి ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది ఇక్కడ ఐ కాపీడ్ ఇట్ క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు యూజర్ నేమ్ వచ్చి రూట్ స్మాల్ లెటర్స్ లో ఎంటర్ రూట్ యూజర్ పాస్వర్డ్ వచ్చి root.123 స్మాల్ లెటర్స్ లో ఎంటర్ ఇదిగోండి ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ రెడీగా ఉంది సుసి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ విధంగా బ్యాకప్ ఫైల్ ని మనం ఈ విధంగా ఇన్స్టాల్ చేయాలి యూజ్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి కోసము సుసి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి